అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు పెంచందించబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. వారందరికి ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తెల్లారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు పెంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా! వారందరికీ ఉపయోగపడేలాగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌దారులందరికీ కూడా మనకి పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ప్రస్తుతం అర్హ అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ప్రస్తుతం రూ. 2,000 తీసుకుంటున్న వారికి, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి నిధులనేవి పెంచి అందించే అవకాశం ఉందనమాట. ఇక్కడ ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి 4,000 వరకు కూడా అందించబోతుందండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే దివ్యాంగుల పెన్షన్ కాకుండా మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అలాగే పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 2,000 కాస్త 4,000 వరకు కూడా పెంచబోతుందండి. 3,000 కాస్త 6,000 ఇలా మొత్తంగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే అర్హత ఉన్నవారు మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.